లో తేలిందేంటంటే ఆ నేరం ఇతగాడే చేశాడని. సర్పకుడితని పేరు, నాగలోకంలో ఉంటాడు. నారాయణ నారాయణ. పరమ పూజ్య పితృదేవ, మాకింకో విషయమూ తెలిసినది. నాగలోక రాజకుమారి ఈ దేవి స్వర్ణరేఖకు స్వయానా తోడబుట్టినవాడట తండ్రి. ఇప్పుడితడు తన గురించి స్వయంగా చెబుతాడు. సోదరి, యమధర్మరాజుకు నిజం తెలిసిపోయింది. దాచిపెట్టడం వల్ల ఏ లాభమూ ఉండదు. దయచేసి నిజమేంటో తెలియజేయి. బహుశా శిక్ష తగ్గించవచ్చు. ఇదెలా జరిగింది? దేవి స్వర్ణరేఖ, మీరు చేసిన దుష్కృత్యాలను మీరు ఈ సమస్త దేవసభ ముందు అంగీకరించండి. నేను సత్యమే చెప్తాను. ప్రణామాలు సోదరి. నన్నెందుకు స్మరించుకున్నావో తెలియజేస్తావా? నీవు వీటిని సంతోషిమాత చేసే పూజలో అక్కడే ప్రసాద రూపంగా అందరికీ పంచిపెట్టు. వీటి ప్రభావం దేవీ దేవతలందరి మీద ఉంటుంది. సమస్త దేవగణాలు తేజహీనులైపోతారు. బ్రహ్మదేవ, అతడు నారాయణ నారాయణ. యమధర్మరాజా, మీరా చొరబాటుదారుని ఆచూకీ తెలుసుకున్నారా? దేవర్షి, నాకా గుప్తచారుని గురించి సమస్త వివరాలు తెలిసిపోయాయి. కానీ నేనిప్పుడు అతన్ని బంధించటానికి ప్రయత్నం చేసినా అతడు వెంటనే మాయమైపోయాడు. అతడేదో వరాన్ని పొంది ఉన్నాడని అనిపిస్తోంది. అంతేకాక నా శక్తి కూడా సరిపోవడం లేదు. నారాయణ నారాయణ. కానీ యమధర్మరాజా, నాకు అర్థం కానిది ఒక్కటే. అసలు ఆ చొరబాటుదారుడు దేవలోకంలోకి ఎలా ప్రవేశించి ఉంటాడు? దేవర్షి, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? అతడు స్వయంగా రాలేదు. కాకపోతే అతన్ని దేవీ స్వర్ణరేఖ ద్వారా అతన్ని పిలిపించడం జరిగింది. దేవర్షి, నా ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ఈ సర్పకరాజుని బందీని కావించడం ఎలాగా అన్నది. ఎందుకంటే సర్పకరాజుని ఎంతకాలం బందీని చేయలేమో అంతకాలం స్వర్ణరేఖ సత్యం చెప్పరు. నారాయణ నారాయణ. మీరు చింతించకండి యమధర్మరాజా, దానికి కూడా ఒక ఉపాయం ఉంది నా దగ్గర. అందుకనే నేను సర్పకరాజు వలె ఉండే ఒక కృత్రిమ సర్పకరాజును సృష్టించాను. ఆ విధంగా దేవీ స్వర్ణరేఖ సమస్త ఆరోపణలను స్వీకరిస్తుందని అనుకున్నాను. మా మీద బాగా పెత్తనం చెలాయించేదానివి కదా. ఇప్పుడు చూడు, నీ కళ్ళ ముందే నీ విలువ ఎలా తగ్గిపోతూ ఉందో. నేను తినేస్తానులేండి. ఆగండి ఆగండి, మీరందరూ కూడా తీసుకోండి. గుడ్డు, నువ్వు కూడా తీసుకో. వద్దు మేడం. అరే, ఏమైంది మీ ఇద్దరికి? పక్షవాతం లాంటిది ఏమైనా వచ్చిందా అండి మీకు? ఏమైంది ఏమైంది వీళ్ళిద్దరికి? అమ్మా, హీరో, ఏమైంది? నువ్వు దేనికోసమైనా వెతుకుతున్నావా? కానీ అంత తేలిగ్గా నీకు చిప్ అయితే దొరకదులే.
నువ్వెంత అమాయకుడివో కదా. నీ ఈ గుణం చూసే నేను నీకు పడిపోయాను. చూడు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నేనెప్పటికీ నా మాటని తప్పను. నువ్వు ఒకసారి నన్ను పెళ్లి చేసుకో, నేను ఆ చిప్ నీకు ఇచ్చేస్తాను. అయినా కూడా ఆ చిప్ ఏమో నేను ఒక రహస్యమైన చోట దాచుంచాను. నువ్వేమీ దిగులు పడద్దు. నువ్వు 4 నెలల పాటు జైలుకి వెళ్లాల్సి వస్తుందేమో, ఎందుకంటే నీ భర్త ఇంతవరకు ఆ చిప్ తీసుకొని రాలేదు. కానీ ఒక్క విషయం, నీ భర్త నీ చేత వ్యాపారం చేయించాడని నువ్వు మాతో చెప్పావే అనుకో, మేము నిన్ను వదిలేస్తాం. అలాంటిదేం జరగదు. నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళవచ్చో? నేను చెప్తూనే ఉన్నాను సార్, వినకుండా లోపలికి వచ్చేసాడు. హలో హీరో, ఎక్కడున్నావు నువ్వు? నేను ఇందాకటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను. నేను కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడుకో, ఇప్పుడే బయలుదేరుతున్నాను. అవునా, సరే, కానీ త్వరగా వచ్చేసాయా? త్వరగా వచ్చేస్తాను. ఇన్స్పెక్టర్, ఆ చిప్ దొరికింది. మాత, సర్పకరాజు మాయాపూరిక శక్తులు పోగానే మనం అన్నీ స్పష్టంగా చూడగలుగుతున్నాం. గోమాత, సంతోషి భర్త ఆమె కోసం అమితంగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం సంతోషి కష్టంలో ఉండి ఉండవచ్చు, కానీ అతని ప్రేమ విజయం సాధించింది. సత్య మార్గంలో నడుచుకుని ఆమె స్వర్ణం మాదిరి ప్రకాశిస్తోంది. ప్రతాప్, రండి 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 కపూర్ గారు రండి. మీకు మీ వైఫ్ కి కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ మధు గారు. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు మిసెస్ కపూర్? ఐఎమ్ గుడ్. ఈ రోజు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారే. థ్యాంక్ యూ సో మచ్. తను ఎప్పుడు అందంగా ఉండదని. మధు ప్రతాప్ గార్ల జోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరిని చూస్తుంటే 7 జన్మల బంధంలా ఉంది. ఒక విషయం చెప్పండి ప్రతాప్ గారు, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మీ మధ్య ప్రేమ ఎందుకు తగ్గట్లేదు? ఈ ప్రేమ ప్రతాప్ వల్లనే ఉంది. నా ప్రతి చిన్న చిన్న అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. నాకెప్పుడు ఏ లోటు తెలియనికుండా చూసుకుంటారు. లేదండి, నిజానికి తనే నా జీవితంలోకి వచ్చింది. అదే నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా ప్రతాప్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఈయన నన్ను తప్ప మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడరు. ఒక భార్యకు అంతకు మించి ఇంకేం కావాల్సి ఉంటుంది చెప్పండి? అసలు మధు లాంటి అందమైన భార్య ఉన్న మగాడికి ఇంకో ఆడదాని వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం ఏముంటుంది? కానీ నేను నమ్మేది మాత్రం ఒకటే, జీవితంలో కేవలం ఒకరినే ప్రేమించాలి, లేదా ప్రేమించకూడదు. మధు గారు, కేక్ కట్ చేద్దామా? మధు మధు పద పద, కేక్ కట్ చేద్దాం పద. లేదు ప్రతాప్, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత కట్ చేద్దాం. యా, యు ఆర్ రైట్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. నీకో విషయం తెలుసా? మొన్న వ్యభిచారంలో అరెస్ట్ అయిన అమ్మాయి ఈ ఇంటి చిన్న కోడలంట. తమ్మిశ్రా, నువ్వు మా అమ్మని హత్య చేశావు. మా అమ్మ మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను, నిన్ను ఎలా నాశనం చేస్తానో చూడు.